నాకు నా కూతురంటే ప్రాణం శ్రీరామ్. దాని కోరిక నేనెందుకు కాదంటాను? అందుకే నాన్నా 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 ఏందమ్మా? ఒక్క నిమిషం ఇలా వస్తారా? నేను శ్రీరామ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడొస్తానమ్మా. తర్వాత మాట్లాడండి నాన్న. ముందు నేను చెప్పేది వినండి. లేదు బాబాయ్, అతనిది ప్రేమే, కానీ బయట పెట్టడం లేదు. చిటి తల్లి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకైతే ఒక ముక్కు కూడా మెదడులోకి ఎక్కడం లేదు. ఇష్టం అంటుండావు, ప్రేమ అంటుండావు, అతనిలో ఉందంటుండావు, బయట పెట్టడం లేదంటున్నావు. ఏందమ్మా ఇదంతా? నాన్న ప్లీజ్ నాన్న, కొన్ని రోజులు ఓపిక పట్టండి. అతనే నా మీదున్న ప్రేమని బయట పెడతాడు. అప్పుడెళ్ళి పెళ్లి గురించి అడుగుదాం. చూడమ్మా, పెళ్ళంటే పిల్లలాట కాదు, జీవితం. ఇట్టా ఊహల్లో ప్రయాణం చేస్తే నష్టపోయేది నువ్వే. రేపు శ్రీరామ్ నువ్వంటే ప్రేమ లేదు అంటే అతన్ని మర్చిపోగలవా? మాట్లాడవేందమ్మా? నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే నువ్వు శ్రీరాముని మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నువ్వు ఆగమన్నన్ని రోజులు ఆగుతా. ఏంది? నేను ఆ మాట అన్నందుకే నీ మొహం ఇంత చిన్నబోయినది అంటే ఇంకా అదే జరిగితే జరుగుతుందని కాదమ్మా. ఒకవేళ జరిగితే నువ్వు తట్టుకోలేవు బంగారం. అందుకే ముందు అతని మనసులో నువ్వు ఉండావో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఆలస్యం చేయమాక నేరుగా వెళ్ళి అడిగేయి. ఉందంటే మీది ప్రేమ వివాహం అవుతుంది. లేదంటే చెప్పు, ఆడపిల్ల తండ్రిగా నేను ఇప్పుడే వెళ్ళి శ్రీరాముని నా ఇంటి అల్లుడుగా చేసుకుంటానని అడుగుతాను. నువ్వు చెప్పినదే నిజమన్నా. ప్రేమ పెళ్లి కాకపోతే పెద్దలు కుదిర్చిన సంబంధం అవుతాది, అంతే కదా? నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. నేనే అతని మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అతనికి నా మీద ప్రేముంటే పెళ్లి చేసుకోగలను, కానీ బలవంతంగా అతనితో తాళి కట్టించుకోలేనుగా. ఇద్దరి అభిప్రాయాలు ఒకటైతేనే బంధం బలంగా ఉంటుంది కదా నాన్న. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ నువ్వు కంటతడి పెడితే నేను చూడలేనమ్మా. దానికి ఎవరు కారణమైనా నేను వదలను.
చిన్నా అన్నా మ్మ్. ఏంటే ఇదంతా? మీ నాన్న శ్రీరామ్ని అల్లుడుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నువ్వేమో సమయానికి మా అందరి నెత్తి మీద బండరాయి పెట్టావు. ఇప్పుడెలాగే? కంగారు పడకండమ్మా, నేను చూసుకుంటానుగా. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అక్కా, ఏంటే? బావగారు పైకెళ్లారు. అక్కడేం చేస్తారో ఏంటో. ఏంటండి ఇదంతా? ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్ళిపోయారు? అవును, ఈ బట్టలెవరికి? ఆ, 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 నీకే శ్రీరామ్. నాకా? అవును, నువ్వు ఇంటికాడికి వచ్చిన కాడి నుంచి నీకే మర్యాద చేయలేదు కదా, అందుకే ఈ పట్టుబట్టలు పెడదామని. ఇప్పుడెందుకండి ఇవన్నీ? అయినా ఈ పంచ్తో నేనేం చేసుకోను? కట్టుకోనీకి. ఆ? ఆ, అదే ఇందాక వైషు కూడా అందుకే పిలిచినది. పైంటు షర్టు వేసుకునేవానికి పంచగట్టడం ఏంది అని మా క్లాస్ పీకి ఆ, నాదిలే. ఆ, ఆ, అవును బాబు. ఏం పర్లేదండి, ఇలాంటివన్నీ మన మధ్య ఉండకూడదు. నేనేమైనా పరాయవాడినా ఏంటి? ఏంద్రా చిన్న ఇట్టా అంటా అన్నాడేంద్రా? ఇతని మనసులో వైషం ఉన్నట్టు అనిపిస్తా అండాది. అవునవునన్నా, అడిగే అడిగే. ఏంటండి ఆ, ఆ, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు బాబు, నువ్వు మాలో కలిసిపోయావని మేము చేసే మర్యాదలు మర్చిపోతాం ఏంది? ఇదిగో నువ్వు ఇట్ట కూర్చో, కూర్చో. పట్టుకో బాబు. అమ్మ దొంగక్క, నాకు తెలియకుండా లడ్డూలు దాచుకుంటావా? చూడు, మొత్తం తినేస్తా. ముద్దొస్తున్నావో. అటు ఇటు నన్ను అల్లుకుంది సిరి సిరి హరి చందనాలను. ఏ, నిన్ను చూస్తుంటే కవిత వచ్చేస్తుంది. ఎవరని మరి వెతకగా నువ్వులన్నీ రూపుతోంది. నువ్వు కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన. నిశిరాత్రిలో చల్లని చందమామ నువ్వు. నీవేనెలా చెలియగా
ఏడేడు జన్మలు నీతో తోడుగా ఉండాలని. నేను ఇవ్వను. ప్లీజ్ ఇవ్వరా. నేను ఇవ్వను. వైషు, రే బన్నీ, ఏమైంది? నిశిరాత్రిలో చల్లని చందమామ నువ్వు, నీకోసం ఎగురుతున్న చక్రవాకం నేను. గమ్యం చేరే వరకు మనసు నిలవదు, పెదవి పలకదు. నిన్ను చేరక హృదయం ఉండదు. అక్క, వైషుకి ఇవ్వకక్క. అరే అక్క, ఇవ్వకండి. ఉండు వైషు. ఇవ్వనంటే ఇవ్వను. అరే బన్నీ, పారిపోరా. వైషుకి ఇవ్వకు. ఇటు. 7 అడుగులు నీతో నడవాలని, 7 జన్మలు నీకు తోడుగా ఉండాలని. ప్లీజ్ పిన్ని. ఏంటిది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అక్క, నువ్వు అయిపోయావే. ఒకసారి ఇవ్వు. ఇవ్వమన్నానా? నిశిరాత్రిలో చల్లని చందమామ నువ్వు, నీకోసం ఎగురుతున్న చక్రవాకం నేను. గమ్యం చేరే వరకు మనసు నిలవదు, పెదవి పలకనివ్వదు. నిన్ను చేరక హృదయం ఉండదు, నా ప్రాణం బ్రతికి ఉండదు. 7 అడుగులు నీతో నడవాలని, 7 జన్మలు నీ తోడుగా ఉండాలని నా కళ్ళు కోటి కలలు కంటున్నాయి. ఐ లవ్ యూ. పేరు చెరిగిపోయిందేంటి?
అసలు ఇది ఎవరి ఫోటో? నా ఫోటో మీద కవిత ఎవరు రాశారు? అక్కే రాసింది. వైషు, నిజమా? నా ఫోటో మీద ఎందుకు రాసావు? నిన్నే అడుగుతుంది. అదెప్పుడు అంతే బాబు. మనసులో ఏదైనా ఆలోచన వస్తే చాలు, దేని మీద పడితే దాని మీద రాసేస్తుంది. ఏమే, చూసుకుని రాయొచ్చు కదా. ఏంది నాగినీడు? ఏమున్నదయ్యా, తిరునాళ్ళు దగ్గర పడినాయి. డబ్బులేమన్నా కావాలా? వద్దయ్యా, మీరు వస్తే చాలు. ప్రతి ఏటా మేము అడగటం మీరు కాదనటం ఇదే జరుగుతుండదయ్యా. కానీ ఈసారి మాత్రం తప్పకుండా రావాలయ్యా. మీ చేతుల మీదుగానే కళ్యాణం జరిపించాలా. మీరు దానం చేస్తే గానీ ఆలయ నిర్మాణం జరగలేదు. అట్లాంటిది ఇన్నేళ్లుగా మీరు ఒక్కసారి కూడా ఆ దేవుడి తిరునాళ్ళలో పాల్గొనలేదు. అది మాకు ఎట్టాగో ఉందయ్యా. మీకు తెలియందేముంది? ఆ కొండారెడ్డి ఎప్పుడు మా కుటుంబాన్ని బలి తీసుకుందామా అని కాచు కూర్చునున్నాడు. మేం జాతరకొస్తే మమ్మల్ని చంపటానికి ఏదో ఒకటి చేస్తాడు. దానివల్ల మా కుటుంబమే కాదు, ఊరు జనం కూడా నష్టపోతారు. అది ఆలోచించే మా అన్న ఇన్నేళ్లు మీ మాట కాదంటూ వచ్చాడు. అంతేగాని దేవుడికి మొక్కుకోవాలి, కోరికలు కోరుకోవాలని మాకు మాత్రం ఉండదా? నిజమేనయ్యా, మీరు సావిత్రమ్మ గారి పుట్టినరోజు నాడు గుడికి బయలుదేరినప్పుడు ఆ కొండారెడ్డి ఏం చేసినాడో మేము చూసినాం. ఆ రోజు దేవుడే మీకు అండగా నిలబడి మిమ్మల్ని కాపాడటానికి ఎవరినో పంపినాడు. అతనే ఈరోజు మీ ఇంటికి అల్లుడు కాబోతున్నాడని తెలిసింది. మీరు అమ్మాయి మనసుని అర్థం చేసుకుని ప్రేమించిన వాడితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారని విన్నాం. సంతోషంగా ఉండదయ్యా. మీరు అందరి గురించి ఆలోచిస్తారు కాబట్టే ఆ దేవుడు మీ గురించి ఆలోచించినాడు. ఆయన సన్నిధికి మీరు రాకపోయినా ఆయన ఎప్పుడు మీతోనే ఉన్నాడయ్యా. ఇక మీరు గుళ్ళో ఉండగా మీకు అపాయం జరగనిస్తాడా? ఈ ఒక్కసారికి మా మాట కాదనకండి అయ్యా. నాగినేడు గారు, అన్న మౌనంగా ఉన్నాడంటే ఆయన మనసులో ఏమున్నాదో మీరే అర్థం చేసుకోండి. మా వల్ల ఎవరు బాధపడినా మా ఇంట్లో వాళ్ళము తట్టుకోలేము. ఇక మీరు వెళ్ళొచ్చు.
ఆగు నాగినీడు. ఈసారి మా కుటుంబం తిరునాళ్ళకు వస్తా ఉండదు. ఈసారి మా కుటుంబం తిరునాళ్ళకు వస్తా ఉండదు. ఏర్పాట్లు ఘనంగా చేయండి.